పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, తపస్కాలములోని 6వ రోజున వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు సువిశేష పఠనము మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనము నుండి 46వ వచనం వరకు తీసుకోబడింది. ఈ యొక్క వచనాలను మనము గమనిస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడలారా, తుది తీర్పును గురించి మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఈ యొక్క తుది తీర్పు అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చేటువంటిది, ఆ ప్రభువు రెండవ రాకడలో వచ్చినప్పుడు మనందరినీ కూడా తగిన విధంగా మన యొక్క క్రియలను బట్టి మనకు తీర్పునిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనకు విదితము చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనము మంచి వారిగా ఆయన యొక్క కుడి ప్రక్కన ఉండగలిగితే మనము ఆయన ఇచ్చేటువంటి మంచి తీర్పునకు గురి అవుతాము. లేదా చెడ్డ పనులు చేసుకుంటూ చెడ్డవారిగా జీవిస్తూ ఉన్నట్లయితే ఎడమ ప్రక్కన వలె ఇదిగో నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతూ ఉంటాము. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, కాబట్టి మనందరం కూడా ఈ యొక్క మంచి వారి వలె తన యొక్క కుడి ప్రక్కన ఉండాలి అంటే, ఈ యొక్క తపస్కాలంలో మనందరం కూడా మంచి పనులను, చిన్న పనులైనా కానీ మంచి హృదయంతో మంచి మనస్సుతో అత్యలుపులలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనము సహాయము చేయగలిగినట్లయితే, సేవ చేయగలిగినట్లయితే దేవుడు మనందరినీ కూడా తన యొక్క కుడి ప్రక్కకు ఆహ్వానిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క తపస్కాలము ఒక మంచి అవకాశంగా మనం అందిపుచ్చుకొని అత్యలుపుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు తగ్గినటువంటి సహాయ సహకారాలను అందించడానికి ప్రయత్నం చేద్దాం. దేవాతి దేవునులని దీవెలను పొందడానికి పాత్రులను అగుదాం. ఆమేన్.